సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నెంబర్స్‌కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లేస్ అకాడమీ ఫౌండర్ నరసింహ గారు ఉన్నారు. ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ట్రైనింగ్ అయితే మనకు నార్మల్గా అవసరం అంటున్నారు, యాప్టిట్యూడ్ టెస్ట్ కానీ బ్యాంకింగ్కి కానీ లేదంటే ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ వంటి టెస్ట్లకి. సో ఒక పర్సన్ మనకి ఒక అకాడమీ ఏదన్నా ఇన్స్టిట్యూట్ కానీ అకాడమీ కానీ ట్రైనింగ్ పర్పస్కి చూస్ చేసుకోవాలి అనుకుంటే ఒక స్టూడెంట్ ఎలాంటి ఫీచర్స్ చూడాలి అకాడమీలో, అంటే ఏమేమి ఉన్నాయి మనకి అనేది చూసుకొని వెళ్ళాలంటారు? ఓకే, సో మంచి క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే మనం ఒక ఫోన్ కొనాలన్నా ఒక 100 ఫీచర్స్ ఆలోచిస్తాం. ఎగ్జాక్ట్లీ, అవును. లాస్ట్ తీసుకున్నాక అన్నీ ఒకేలాగా ఉంటాయి, అండ్ దాంట్లో సగం ఫీచర్స్ మనం వాడడం కూడా. ఓకే, కాకపోతే రోజుల తరబడి మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు యాక్చువల్గా జీవితానికి సంబంధించింది. ఎందుకంటే ఒక చోట ప్రాపర్ గా ట్రైన్ అప్ అయ్యి జాబ్ క్రాక్ చేస్తే ఒక కెరియర్ సెట్ అవుతుంది. ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో కెరియర్ సెట్ అవుతే వాళ్ళ ఫ్యామిలీతో పాటు పక్కన ఇంకో 5 ఫ్యామిలీలు కూడా ఎకనామిక్ గా అడ్వాంటేజ్ అవుతాయి అనేది ఒక ఎకనామిక్ థియరీ. సో ఒక స్టూడెంట్ కనుక తన ఎకనామిక్ స్టేటస్ ని బాగుపరచుకోగలిగితే, కెరియర్ సెట్ చేయగలిగితే చాలా లైఫ్స్ బాగుపడతాయి. సో మరి ఇప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు అసలు అకాడమీని ఎలా చూస్ చేసుకోవాలి అంటే, నేను నార్మల్ గా మా స్టూడెంట్స్ కి ఎప్పుడు చెప్పేది, ఫస్ట్ ఎడ్యుకేషన్ లో బ్రాండ్ నేమ్ వదిలేయండి. ఫ్యాషన్ లో బ్రాండ్ నేమ్ ఉండొచ్చు, ఏముంది, బట్టలు చినిగిపోయినా నష్టం లేదు. మహాన్ మనం పెట్టిన 1000 రూపాయలు పోతే మనం నెక్స్ట్ టైం పెట్టాం. తర్వాత ఎంటర్టైన్మెంట్ లో బ్రాండ్ నేమ్ ఉండొచ్చు, ఓహో ఈ డైరెక్టర్ తీసే సినిమా బాగుంటుంది అలా అనుకుని వెళ్ళి మోసపోయిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే నష్టం లేదు, 200 రూపాయలు పోవట్లేదు. కానీ ఫుడ్ విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఎందుకంటే ఈ మూడింటితోనే జీవితం ముడిపడి ఉంటుంది. డబ్బులు పైన వస్తాయి కానీ హెల్త్, తర్వాత మన తినే ఆహారం నుంచి ప్రాబ్లం ఉన్నా, ఎడ్యుకేషన్ తో ప్రాబ్లం ఉన్నా, కెరీర్ ఇబ్బంది పడుతుంది. సో బ్రాండ్ నేమ్ వల్ల వెళ్ళొద్దండి. గుడ్డిగా ఆ బ్రాండ్ ఉంది అని ఎప్పటి నుంచో రన్ అవుతుందని అందరూ చెప్తున్నారని గుడ్డిగా వెళ్ళొద్దండి. అలా వెళ్ళి కొన్ని జనరేషన్స్ 2-3 రకాల ఇంటర్మీడియట్ కాలేజీలో నాశనం అయిపోయింది. మనకి తెలుసు, పేర్లు వాడడం ఎందుకు అందరికి తెలుసు. ఆటోమేటిక్ చూసిన వాళ్ళు సగం మంది ఆ బాధితులే ఉంటారు. 2 మరి బ్రాండ్ నేమ్ లేకుండా ఎలా అంటే, ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్న బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళ అర్థం ఏంటంటే వాళ్ళ దగ్గర కంటెంట్ తక్కువ ఉంది. ఎప్పుడైనా సినిమాలో స్టోరీ తక్కువ ఉంటే గ్రాఫిక్స్ ఎక్కువ వస్తుంది. నిజంగా సినిమాలో స్టోరీ ఉంటే గ్రాఫిక్ ఏం అవసరం లేదు. ఓకే, సో సబ్జెక్ట్ బాగుండాలి. సో నేను మామూలుగా చెప్పేది ఏంటంటే, హాస్పిటల్ ఎవరైనా నాకు ఫోన్ చేస్తారు, సార్ ఈ హాస్పిటల్కి వెళ్తున్నాం, ఈ హాస్పిటల్కి వెళ్తున్నాం, వెళ్ళొచ్చు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరూ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను అడుగుతూ ఉంటారు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీరు హాస్పిటల్ చూస్ చేసుకోవద్దు, డాక్టర్ని చూస్ చేసుకోవద్దు. సో మీరు ఈ హాస్పిటల్కి వెళ్ళారు కానీ అక్కడ ఎవరు ట్రీట్ చేస్తారో మీకు తెలియదు కన్నా, మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళి మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారు అనుకో, ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారో తెలుస్తుంది. సో అలాగే ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకోవద్దండి, ఫ్యాకల్టీని చూస్ చేసుకోండి. ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళారు, అక్కడ లోపలికి వెళ్ళాక అక్కడ ఎవరు ఉంటారో తెలియదు. ఓహో ఆ ఇన్స్టిట్యూట్ లో చేరడం వల్ల ఈ పిల్లోడికి ర్యాంక్ వచ్చిందంట అనేది తప్పు. ర్యాంక్ వచ్చిన పిల్లోడు ఆ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నాడు, అదే ర్యాంక్ వచ్చే పీరియడ్ ఇంకో ఇన్స్టిట్యూట్ లో చదువుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ పేరు వచ్చేది. ఎప్పుడు ఇన్స్టిట్యూట్ వల్ల స్టూడెంట్స్ కి పేరు రాదండి, స్టూడెంట్స్ వచ్చిన ర్యాంక్స్ వల్ల, వాళ్ళు సాధించిన సక్సెస్ వల్ల ఇన్స్టిట్యూట్ కి పేరు వస్తుంది. అందుకే ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ పేరు మీద ఉండవు. మా స్టూడెంట్ ఇది చేశాడు, మా స్టూడెంట్ ఇది చేశాడు అంటే, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళి వాళ్ళు కష్టపడి వాళ్ళ సార్ వాళ్ళు చెప్పిన చిన్న చిన్న విషయాలు ఫాలో అయ్యి వాళ్ళు సక్సెస్ సాధించి దానివల్ల ఇన్స్టిట్యూట్ సంపాదించి పెడుతున్నారు. సో మీరు ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకునేటప్పుడు చూడాల్సింది ఏంటి అంటే, నీకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు. అసలు నేను ఓపెన్ గా చెప్తాను, మీరు ఎప్పుడైనా ఒక ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి, సార్ నేను బ్యాంక్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకుందాం అనుకుంటారా, నా క్లాసెస్ చెప్పేది ఎవరు, ఎందుకు, డబ్బులు మీరే కదా కట్టేది. మీరు 10 రూపాయలు ఇచ్చినప్పుడు కొత్తిమీర ఒక కట్ట తక్కువ ఇస్తేనే కొట్లాడుతాను, ఒక కట్ట తక్కువైందమ్మా. అట్లాంటిది మరి నీకు ఇచ్చే సర్వీస్ తక్కువైనప్పుడు కెరియర్ కోసం నువ్వు ఎంత గట్టిగా కొట్లాడాలి. నాకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు, వీళ్ళు ఎంతమంది బ్యాంక్ ఎగ్జామ్ క్రాక్ చేశారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, టీచింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ రోజుకి వాళ్ళకి ఒక బ్యాంక్ ఎగ్జామ్ పెడితే క్రాక్ చేయగలరా, చేయలేరు. ఇప్పుడు ఫుట్బాల్ ఆడిన వాడిని తీసుకొచ్చి క్రికెట్ కోచ్ చేసి ఎట్లుంటుందండి. సో క్రికెటర్ కూడా అడుగుతాడు అతను ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, తన యావరేజ్ ఎంత, ఎన్ని రన్లు కొట్టాడు, చూసిన తర్వాత కోచ్ గా తీసుకుంటారు. మరి అట్లాంటి నీ జీవితానికి సంబంధించిన ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో యూట్యూబ్ లో వీడియోలు పెట్టేశారో, లేకపోతే వాళ్ళు చెప్పిన మార్కెటింగ్ జిమ్మిక్స్ అని చూసి ఈసారి చాలా బాగా చెప్తాడేమో, కానీ నాకు ఎలా తెలుస్తుంది. ఒక స్టూడెంట్ ఆలోచించుకోవాలి, నేను 20,000 రూపాయలు ఒక 2 ఏళ్ల సమయాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు చెప్పే ఫ్యాకల్టీ ఎవరు. ఇంకొకటి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఒక ఫ్యాకల్టీ ఫేస్ చూపిస్తారు, ఆ ఫ్యాకల్టీ 1-2 క్లాసెస్ తీసుకుంటారు, మిగతా 100 క్లాసెస్ తీసుకుంటారు. అలాంటప్పుడు మీరు ఏం చెప్తారంటే, నేను కట్టిన ఫీజు సగం వెనక్కియండి. ఎందుకు, నేను ఆయన కోసం కట్టాను, నాకు చిరంజీవి సినిమా చూపిస్తాను, నువ్వు లోపలికి వచ్చే చిరంజీవి అలా వచ్చి వెళ్ళిపోయాడు మెరుగు తీగలాగా, వేరే సినిమాతో చూస్తున్నాడు, నాకు ఇష్టం లేదు. సో యూ షుడ్ బి ఏబుల్ టు కమాండ్.
సో ఇన్స్టిట్యూట్ ఎప్పుడైనా చూస్ చేసుకున్నప్పుడు ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళు నిజంగా ఎన్ని ఎగ్జామ్స్ క్రాక్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ మీకు ఎవరైతే ఫ్యాకల్టీ క్లాసెస్ చెప్తా అన్నారో అదే ఫ్యాకల్టీ క్లాసెస్ తో పాటు మీకు వచ్చిన డౌట్స్ ని క్లారిఫై చేయడము, మీరు రాసిన మార్క్ టెస్ట్ ని అనలైజ్ చేయడము, అండ్ మీకు పర్సనల్ గా కెరీర్ కౌన్సిలింగ్ చేయడం, అవన్నీ కూడా ఆ ఫ్యాకల్టీ చేస్తున్నారా. అది చేయకపోతే దెన్ డోంట్ గో టు దట్ ఇన్స్టిట్యూట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీరు 500 మందిలో 200 మందిలో ఒకరిగా ఉంటున్నారా, లేదు ఫ్యాకల్టీ ప్రతిరోజు మీతో కొంచెం టైం స్పెండ్ చేయగలుగుతున్నారా లేదా. ఎందుకంటే 500 మంది క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరు అదే ఫీజు కట్టుంటారు. సో ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ మీతో పర్సనల్ గా టైం స్పెండ్ చేయలేనప్పుడు, లేదు వారానికి ఒకసారైనా మీతో మాట్లాడి మీకు ఇది గైడెన్స్ అమ్మని చెప్పలేనప్పుడు, దానికోసం వాళ్ళు సపరేట్ గా కెరీర్ కౌన్సిలర్స్ అని ఉంటారు. ఆ కెరీర్ కౌన్సిలర్ అడగండి, మీరు ఎంత మందికి అద్భుతంగా కెరీర్ చేయించగలిగారు. కెరీర్ కౌన్సిలర్ కెన్ నెవర్ అండర్స్టాండ్ ద స్టూడెంట్ అండి, టీచర్ కెన్ అండర్స్టాండ్ ద స్టూడెంట్. కొన్నిసార్లు పేరెంట్స్ కూడా తెలియని విషయాలు నేను చెప్తుంటాం. సార్ మీ అమ్మాయి మ్యాథ్స్ బాగా చేస్తుంది అనుకుంటున్నారు, తన మ్యాథ్స్ కన్నా అర్థమెటిక్ బాగా చేస్తుంది, రీజనింగ్. ఎందుకంటే నాకు ఒక నెల రోజులతో తన కనెక్ట్ అయ్యాక బ్యాంక్ ఎగ్జామ్స్ కావాలి సార్ అని వచ్చిన అమ్మాయిని నేను, లేదమ్మా నువ్వు ఎస్ఎస్సీ అయితే త్వరగా క్రాక్ చేస్తావమ్మా అని చెప్పి 1 year లో ఎస్ఎస్సీ క్రాక్ చేయించిన రోజులు ఉన్నాయి. తన బ్యాంకింగ్ ట్రై చేస్తుంటే 2 ఏళ్ళు పట్టేది. సో అలా ఒక టీచర్ కనెక్ట్ అవ్వగలగాలి. మీకు ఏ ఫ్యాకల్టీ అయితే ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎగ్జామ్స్ క్రాక్ చేయగలిగే స్తోమత ఉండాలి. ప్లస్ మీకు ఏ ఫ్యాకల్టీని ప్రామిస్ చేస్తారో వాళ్ళే మీ క్లాసెస్ అన్ని తీసుకోవాలి. అండ్ మీరు మాక్సిమం ఒక 60-70 మంది కన్నా ఎక్కువ ఉండే క్లాస్ లో ఒక స్టూడెంట్ గా ఉండకూడదు. ఈ ఫీచర్స్ అన్ని ఒక ఇన్స్టిట్యూట్ ఇవ్వగలిగితే అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీరు అనుకున్న క్వాలిటీతో ఆ ట్రైనింగ్ అందుతుంది. ట్రైనింగ్ అనేది వస్తుంది. అవునండి. సో ఈ ఫీచర్స్ అన్ని చూసుకుంటే మాత్రం మంచి ట్రైనింగ్ అనేది మనం పొందొచ్చు అంటారు. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.